ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. గత 3-4 రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలను వరుణదేవుడు కుమ్మేశారు. ఎక్కడికక్కడ అన్నీ స్తంభింపజేశాయి. ఎడపుతెరి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో 2 తెలుగు రాష్ట్రాలు అస్తవ్యస్తమయ్యాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం జిల్లాలకు పూర్తిగా నీట మునిగాయి. కనీసం తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి దొరికింది. వందలాది ప్రజలు నిలువ లేకుండా అయిపోయారు. ఇళ్లన్నీ నీట మునగడంతో నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు సహాయక బృందాలు వరదలో చిక్కున్న వారికి ఎక్కడికక్కడే కాపాడి వారికి అన్నపానీయాలు అందిస్తూనే ఉన్నారు. వర్షం తగ్గినా వరద మాత్రం పోలేదనే విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సంభవించిన ఈ వరదలకి టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళాలు సేకరిస్తున్నారు వారిలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, వెంకీ అట్లూరి, అనన్య నాగల్య ఇలా తన వంతు సహాయం చాలామంది సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ వరదలపై పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కదిలిందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉండగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు పరిశీలన చేస్తున్న విషయం మనకందరికీ తెలిసింది.